వెల్కమ్ టు టాప్ వన్ న్యూస్. ఇక టాప్ వన్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకుంటున్నాం. అటు ఎరువులు ఇటు ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులు. రేవంత్ సర్కారు తీరును ఎండగడుతూ అన్నదాతలు ఏకమవుతున్నారు. పోరాటమే శరణ్యమని ఉద్యమ బాటను ఎంచుకుంటున్నారు. మంచిగా చెబితే వినని రేవంత్ సర్కార్ను తరిమేందుకు శస్త్రాలను పదును పెడుతున్నారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలనలో అన్నదాతల జీవితాలు ఆగమవుతున్నాయి. యూరియా ఇవ్వకపోగా అడిగిన వారిపై చేస్తున్నటువంటి అరాచకాలకు హద్దు లేకుండా పోతుంది. అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతుంటే యూరియా కేంద్రాల దగ్గరే అన్నదాతల బతుకులు తెల్లారిపోతున్నాయి. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే ఈ శతాబ్దపు అద్భుత సృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఇంజనీరింగ్ కృషి. గుండె లేని మనిషి ఎంత నిర్జీవుడో కాళేశ్వరం లేని తెలంగాణ కూడా అంతే నిర్జీవం. ఈ విషయం రేవంత్ అండ్ బ్యాచ్కు తెలిసినా అదే రెచ్చగొట్టే వ్యూహం. కానీ ఇప్పుడు అది బట్టబయలైంది. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 9 బీఆర్ఎస్ డెడ్ లైన్ ఇది. తెలంగాణకు ఈ తేదీలోపు 2 లక్షల టన్నుల ఎరువులు ఎవరు తెస్తారో ఆ పార్టీకే ఓటిస్తామని కుండబద్దలు కొట్టింది. కానీ 2 జాతీయ పార్టీలు షరామామూలే, ఎవరూ స్పందించలేదు. అందుకే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మొత్తంగా ఈ 4 అంశాలకు సంబంధించి చూసే ముందు టాప్ 4 న్యూస్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుపై భగ్గుమన్న రైతాంగం. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ పాలనలో కేంద్రాల వద్దే తెల్లారుతున్న అన్నదాతల బతుకులు. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం నీళ్లు చెబుతున్న నిజాలు. రేవంత్కు ఆ నీళ్లే దిక్కు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. యూరియాపై స్పందించని జాతీయ పార్టీలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుపై భగ్గుమన్న రైతాంగం. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ పాలనలో కేంద్రాల వద్దే తెల్లారుతున్న అన్నదాతల బతుకులు. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం నీళ్లు చెబుతున్న నిజాలు. రేవంత్కు ఆ నీళ్లే దిక్కు మొక్కు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. యూరియాపై నో రెస్పాన్స్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం.